ఆమె ఆకాశం 6వ భాగం. ఒక్క క్షణం ఆగి కొనసాగించింది నందిని. సువిధ పేరుతో ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో పేదరికం గురించి, మహిళల సమస్యల గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి రాసిన కథనాలు సుగాత్రి మేడం రాసినవే. మన మరణం తర్వాత మరో జీవితం అనే పుస్తకాన్ని రాసింది. ఎన్నో పెయింటింగ్స్ వేసింది. వాటి తాలూకు రాయల్టీ, పారితోషికం అన్నీ సుగాత్రి ఫౌండేషన్ కోసమే ఖర్చు చేస్తుంది. అందులో నుంచి ఒక్క పైసా కూడా తాను తీసుకోదు. సుగాత్రి మేడం పోరాటం వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద కాదు, మనుషుల్లోని దానవత్వం మీద. మరుగున పడిపోతున్న మానవత్వపు మూలలను పునఃప్రతిష్ఠించాలన్నది ఆశయం. నన్ను జర్నలిస్టుగా తీర్చిదిద్దింది సుగాత్రి మేడం. ప్రియాంకను డాక్టర్ని చేసింది. సాత్యకి లాయర్, వసుమతి పోలీస్ అధికారి, ఇంకా ఎందరో మా సుగాత్రి మేడం ఫౌండేషన్లో ఎదుగుతున్నారు. దేశానికి అవసరమయ్యే వృత్తులను, శక్తులను ఆయుధాలుగా తీర్చిదిద్దుతుంది. కళ్ళు మసకబారుతుండగా చెప్పింది. కొన్నేళ్ల క్రితం తన దీనమైన జీవితం గుర్తొచ్చింది. అప్పుడే సుగాత్రి మేడం తనను ఆదుకోకపోయి ఉంటే. ఆలోచనే భయంకరంగా ఉంది. ఏసీపీ వసుమతి, నగరంలో ఉన్న డాక్టర్లు, లాయర్లు, పోలీస్ అధికారులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు, వీళ్ళలో చాలామంది సుగాత్రి మేడం చూపించిన దయతో, ప్రేమతో ఎదిగిన వారే. మా నుంచి సుగాత్రి మేడం ఒకటే ఆశించారు, మీరు మీలాంటి వారిని ఒక్కరినైనా తయారు చేయండి అని. కళ్ళు తుడుచుకుంటూ కొనసాగించింది. తన ఆశయాల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, తన ఆనందాలను పక్కన పెట్టారు. రూపమతి అలానే వింటుండిపోయింది. ఈ ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తులు ఉంటారా? ఎవరికి వారి యమునా తీరేలా సాగిపోయే జనసంద్రంలో ఇలాంటి ఆణిముత్యాలు ఉంటాయా? ఆస్తులు పెంచుకునే ఆర్థిక వ్యవస్థలో, అనుబంధాలను తెంచుకుని కరెన్సీ సొసైటీలో ధనమే ప్రామాణికను అనుకుని పరమస్వార్థం ఊపిరిపోసుకున్న కలుషిత న్యాయ ప్రపంచంలో కళ్ళ ముందు కనిపించిన ఆ గొప్ప వ్యక్తిని కన్నులారా చూడాలనిపించింది. డాక్టర్ ప్రియాంక కొనసాగించింది. సుగాత్రి ఫౌండేషన్లో పిల్లలు స్కూల్కి మాత్రమే కాదు, ఇష్టపనిమైన పని చేయొచ్చు. వాళ్లకు ఆసక్తి ఉన్న రంగంలో తీర్చిదిద్దుతారు. మహిళలు అన్ని పనులు చేస్తారు. ఇక్కడే పండించిన కాయగూరలు చౌక ధరలకు ప్రతిమా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఎటువంటి ఎరువులు లేకుండా పండిన కాయగూరలు అమ్మగా వచ్చిన ఆదాయం ఫౌండేషన్కు జమ అవుతుంది. వృద్ధులు ఏమాత్రం నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం లేదు. చదువుకున్న వాళ్ళు చదువురాని వారికి చదువు చెప్తారు. వ్యక్తిత్వ వికాస తరగతులు, నాటకాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం థియేటర్, సినిమా ప్రముఖులు వచ్చి నాటకాలు చూస్తారు. అలా నాటకాల్లో బేష్ అనిపించుకున్న కొందరు వృద్ధులు ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. అయినా వారి నివాసం ఇక్కడే. అద్భుతంగా అనిపిస్తుంది రూపమతికి. ఇదెలా సాధ్యం? ఎంత గొప్ప ఆలోచన! ఓల్డేజ్ హోమ్ అని కాకుండా, అనాథ శరణాలయంలా కాకుండా, ఒక దేవాలయంలా, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ఎవరికి సాధ్యం? ఆమె ఆలోచనలకు చిరు విరామంలా మినీ బస్సు ఆగింది. ఎదురుగా ఒక కొత్త ప్రపంచం. విశ్వకర్మ తనను తాను మర్చి విధాత లిఖించని తలరాతను స్వయం లిఖితంగా చేసుకుని, నిస్సహాయులకు నీడనిచ్చే కల్పవృక్షమై, అనాథలకు అక్షయ పాత్రై, అభాగ్యులకు కొండంత అండగా నిలిచే కొంగు బంగారమై బాసిల్లేలా సృజించిన సుగాత్రి ఫౌండేషన్. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. ప్రకృతితో పాటు పుట్టిన కవలలా ఉంది సుగాత్రి ఫౌండేషన్. అక్కడి దృశ్యం చూసి అలాగే ఉండిపోయింది రూపమతి. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. ఒక కలల ప్రపంచాన్ని వీక్షిస్తుంది. పరిసర ప్రాంతమంతా పచ్చదనమే. స్వచ్ఛమైన గాలి, పచ్చదనం కాన్వాస్ మీద కాయగూరల తోట, టమోటాలు, వంకాయలు, సొరకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి. 60 పైబడిన వృద్ధులు, మహిళలు, పురుషులు అక్కడ పనిచేస్తున్నారు. కూరగాయలను చెట్ల నుంచి వేరు చేస్తూ ఓ పక్కన కుప్పలా పోస్తున్నారు. నవనవలాడుతూ తాజా కాయగూరలు కనువిందు చేస్తున్నాయి. మరో పక్క చెట్లకు నీళ్లు పోస్తూ కొందరు. ఇంకో పక్క ఒక పర్ణ కుటీరం. అక్కడ ఒక మహిళ సంగీతం పాఠాలు చెప్తుంది. పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. మరోపక్క పిల్లలు కర్రబిళ్ళ ఆట ఆడుతున్నారు. దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. మరుగున పడిన ఆటలు అక్కడ ఆడుకుంటున్నాయి, మాట్లాడుకుంటున్నాయి. ఇది ఏ ప్రపంచం? ఏ మయుడు సృష్టించిన నయా మాయా ప్రపంచం? నందిని చెప్పింది. ఇక్కడ కులమతాలు లేవు, వర్ణ వర్గ విభేదాలు లేవు. అందరూ సమానమే. ఒకే రకం దుస్తులు. పిల్లల్లో సృజనాత్మకతను బట్టి వాళ్ళకి ఇష్టమైన రంగంలో చదువుతో పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చే గురువులు కూడా ఇక్కడ తీర్చిదిద్దబడిన వాళ్లే. స్వచ్ఛందంగా తమలాంటి ప్రతిభావంతులను తీర్చిదిద్దుతారు.
వీళ్ళంతా ఒకప్పుడు అనాథలు. రోడ్డు పక్కనో, నిస్సహాయులుగా రైలు పట్టాల మీదనో, యాసిడ్ దాడులతోనో నరకంలోనో బతుకుతున్న వాళ్ళు. వాళ్ళల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని, తన గుప్పెడంత గుండెతో నింపిన మా దేవత సుగాత్రి మేడం. ఇక్కడ అందరూ పనులు చేస్తారు. చేయలేని వాళ్లకు చేయగలిగిన వాళ్ళు సేవలు చేస్తారు. ప్రాథమిక చికిత్స మీద అందరికీ అవగాహన ఉంది. రాత్రి అందరూ ఒకే దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. తమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. కొందరు పాటలు పాడతారు, మరికొందరు తమ నటనను ప్రదర్శిస్తారు. నిరాశను దగ్గరకు రానివ్వరు. ఒకరికి కంటలో నలిసిపడితే అందరూ కన్నీళ్లు కారుస్తారు. ఇది వసుదైక కుటుంబం. ఇది సుగాత్రి మేడం సృష్టించిన మరో స్వర్గం. భావోద్వేగంతో కదిలిపోతూ చెప్పింది జర్నలిస్టు నందిని. ఇక్కడ ఎవరికి మొబైల్స్ ఉండవు. ఎవరికి అవసరమైన ల్యాండ్ ఫోన్ వాడుకుంటారు. కొందరు కంప్యూటర్లో పనిచేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు. 70 ఏళ్ల వాళ్ళు కూడా నెట్ మీద పట్టు సాధించారు. ఆన్లైన్ ట్యూషన్ల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అందరి సంపాదన ఫౌండేషన్కి మాత్రమే చెందుతుంది. కళ్ళ ముందు కనిపించి తాను తినే అన్నం ముద్దను నా నోటికి అందించిన ఆ తల్లిని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఎక్కడ ఆ తల్లి ఫోటోలు లేవేమిటి అడిగింది రూపమతి. తాను చేసే పనులే కానీ తన రూపం కనిపించాల్సిన అవసరం లేదంటుంది సుగాత్రి మేడం. ప్రచారానికి దూరం, ఇంటర్వ్యూస్ కూడా దూరం చెప్పింది నందిని. అయినా ఈ పాటికి రావాలి. ఈరోజు వైదేహి గారి పుట్టినరోజు. ఈ సుగాత్రి ఫౌండేషన్లో ఎవరి పుట్టినరోజైనా తను వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వస్తుంది. మొక్కలకు నీళ్లు పోస్తుంది. తోట పని, ఇంటి పని అన్నీ చేస్తుంది నందిని చెప్పింది. ఇదంతా రూపమతికి అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రపంచాన్ని మొదటిసారిగా చూస్తుంది. ఒక వ్యక్తి సృష్టించిన అద్భుత ప్రపంచం. ఇక్కడే సుగాత్రి మేడం ఆశయానికి ప్రాణం పోసి తన వంతు బాధ్యతగా చెస్ ఛాంపియన్స్ను తయారు చేయాలి మనస్ఫూర్తిగా అనుకుంది రూపమతి. అప్పుడే అక్కడ చెట్లు స్వాగతం పలుకుతున్నట్టు, ఆహ్వానిస్తున్నట్టు కదులుతున్నాయి. చిన్న వానతుంపర నగారా మోగించింది. గుడిలో గంట మోగింది. అప్పుడే ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది సుగాత్రి. కాటన్ శారీలో, ఎటువంటి ఆడంబరంగా అలంకరణ లేని గొప్ప వ్యక్తిత్వం, మూర్తి భవించిన నిండైన విగ్రహం. దేవుడు గర్భగుడిలోంచి నడిచి వస్తున్నట్టు ఉంది. ఆ ప్రాంగణంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న పూల చెట్లు గాలికి కదులుతున్నాయి. రంగురంగుల పువ్వులను వెదజల్లుతున్నాయి. ఆ పువ్వులు సుగాత్రిని పరామర్శిస్తున్నాయి. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. ఓ పక్కన నాట్యం నేర్చుకుంటున్న చిన్నారులు నాట్య భంగిమలతో సుగాత్రిని చేరి పాదాభివందనం చేశారు. రోడ్డుపైన దిక్కులేని దుస్థితిలో ఉన్న తమకు తనే దిక్కుగా మారి తమని నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్న గొప్ప వ్యక్తికి వారు చెప్పిన స్వాగతం అది. అక్కడున్న అందరూ క్షణాల్లో సుగాత్రిని చేరారు. చిన్న పెద్ద తేడా లేదు. నందిని, వసుమతి, ప్రియాంక, సాత్యకి అందరూ వచ్చేశారు. ప్రతి క్షణం సుగాత్రి వాళ్ళకు అపురూపంగానే కనిపిస్తుంది. సుగాత్రి రూపమతి దగ్గరికి వెళ్ళి బావున్నారమ్మా అని ఆప్యాయంగా అడిగింది. కదిలి కన్నీటి గోదావరి అయ్యింది రూపమతి సుగాత్రి ప్రేమ ముందు. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. ఆమె ఆకాశం.